ఈ వీడియోలో మనం పూల్ మకానా ఎలా రెడీ అవుతుంది, అది ఎక్కడ పండిస్తారు, ఏ విధంగా ప్యాకింగ్ చేసుకుంటారు అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుందాము. మనం పంట పండించే దగ్గర నుంచి మనం ప్యాకింగ్ అంత వరకు అనమాట. పూర్తి వీడియో అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోకి వెళ్దాము ఇప్పుడు. పూల్ మకానా మనకిది మనం నార్మల్‌గా పండించే పంటల్లాగా కాకుండా ఇది ఎలా అవుతుందంటే మనకు చెరువులలో అవుతుంది. రఫ్‌గా చెప్పాలంటే మన దగ్గర చేపల పంటలు ఎట్లా ఏస్తారో ఇది కూడా అలాంటి వాటిల్లోనే పండుతుందనమాట. అయితే అది కూడా ఎలా అంటే మనకు అక్టోబర్‌లో ఏం చేశారంటే ఈ చెరువులన్నీ మనకు క్లీన్ చేసేసుకుంటారు. క్లీన్ చేసేసుకుంటారనమాట. అందులో ఉండే ఆకులు అవన్నీ తీసేసేసి మనకు నీట్‌గా చేసేసుకొని అందులో ఉండే విత్తనాలన్నీ తీసేసుకుంటారు. అయితే ఈ పూల్ మకానా గింజలు ఏముంటాయో ఇవన్నీ ఏం చేస్తారంటే జనవరి వరకు అందులో కొన్నిగా మనకు చల్లుకుంటూ ఉంటారనమాట. అదేంటంటే చెరువులో చేస్తారు. ఇదేంటంటే భూమి మీద అయితే ఈ పూల్ మకానా అయితే మనకు పండదు కాబట్టి ఆ చెరువులు కూడా మనకు ఎంత అంటే మనకు మరి చేపల చెరువు అంత పెద్దగా కాకుండా మనకు మనిషికి నడుము వరకు వచ్చే అంతగా లోతు ఉంటుంది. దాని తర్వాత దాన్ని ఏం చేస్తారంటే అంతా క్లీన్ చేసుకున్న తర్వాత వాటిలో మనకు జనవరి వరకు విత్తనాలు కొన్ని ఇట్లా చల్లుతారనమాట. చల్లిన తర్వాత ఇలా ఉంటాయి కదా, వీటన్నిటిని ఇట్లా క్లీన్ చేసుకొని జనవరి వరకు ఇక కొన్ని నాకు చల్లుతూ ఉంటారు. ఇక విత్తనాలు కూడా రెడ్ కలర్గా నల్లగా ఈ విధంగా ఉంటాయి. దాని తర్వాత కొన్ని రోజులు అయిపోయాక మనకు ఫిబ్రవరి వరకు ఈ విధంగా మనకు ఆకులు ఇవన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మనకి ఈ తర్వాత ఏం చేస్తారంటే వీటన్నిటికీ పంటలు అనేది మనకి ఎలా ఉంటాయంటే ఫ్లవర్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. లాస్ట్కి మనకు చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు వేళ్ళు కూడా పెద్దగా ఉంటాయి. ఆ గింజలకు ఈ విధంగా ఈ చెట్లు ఆకులు ఇవన్నీ పడుతాయి అన్నమాట. దాని మీద ఫ్లవర్ లాగా వస్తుంది కదా, ఈ ఫ్లవర్ అనేది వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ టైం అయిపోతుందంటే దాని కింద పండు వచ్చేస్తుంది అనమాట. ఈ పండు అంటే ఈ కాయ అనమాట. ఈ కాయలో మనకి ఏంటంటే సుమారుగా మనకు 70 నుంచి 150 గింజల వరకు ఇందులో ఉంటూ ఉంటాయి. దాని తర్వాత ఏమైపోతుందంటే ఇది పండు అనేది అవుతుంది కదా, దాని తర్వాత బ్లాస్ట్ అయిపోయి ఆ గింజలన్నీ ఈ విధంగా వాటర్లో పడిపోతాయి. రెడ్ గింజలు అనేసి ఈ రెడ్ గింజలు అనేసి మనం కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మనకు ఎలా అంటే మనకు ఈ ఆకులన్నీ ఇట్లా తీసేసేసి అందులో నుంచి గింజలన్నీ తీసేసుకొని అందులో కడుక్కొని ఈ బ్యాగ్లో ఈ విధంగా వేసుకొని మనకి ఇవి కూడా ఎలా చేస్తారంటే మనకు ఎండబెట్టేస్తారు ఈ విధంగా. ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా, అవన్నీ డ్రై కావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా చేసేసిన తర్వాత ఇందులో ఏం చేస్తారంటే చిన్నవి, మీడియం సైజు, పెద్ద సైజు అనేది ఈ మకానా అనేది సపరేట్ చేసుకుంటారనమాట. వీటికి అనేది కొద్దిగా టైం అనేది పడుతుంది. ఈ విధంగా నల్లగా అయిపోతాయి మనకు. దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా కూర్చొని వీటన్నిటిని ఫ్రై చేస్తారనమాట. ఈ ఫ్రై చేసేసినప్పుడు మనకు ఏమైపోతుందంటే ఆ హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా, అది ఫ్రై అయ్యే విధానం అనేది మనకు ఈజీగా ప్రతి ఒక్కరికి తెలుసు. అదేవిధంగా ఈ విధంగా కట్టెలతో తిప్పుతూ ఫ్రై చేస్తూ ఉంటారు. ఫ్రై చేస్తూ ఒక పక్కన ఒక పర్సన్ కూర్చొని వాటిని కొడుతూ ఉంటాడు అనమాట. ఎలా అంటే మనం ఫ్రై చేసినాక పట్ మన సౌండ్ వస్తుంది, అప్పుడు తీసేసి ఇక్కడ ఇస్తుంటారు. ఇది ఏంటంటే కొట్టేసినప్పుడు మీద సెల్ ఉంటుంది కదా నల్ల కలర్ది పొట్టు, అది పలిగిపోయి లోపల నుంచి ఈ పూల్ మకాన్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలాంటి మిషనరీస్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ మిషనరీలు ఏంటంటే మనం అవన్నీ వేసేసినప్పుడు అది హీట్ అయిపోయి మీద ఉంటుంది కదా బ్లాక్ సెల్ అనేది పలిగిపోయి ఈ విధంగా మకాన్ అనేది సపరేట్ అయిపోతుంది. అక్కడ కూర్చొని ఈ విధంగా మకాన్ అంతా ప్యాకింగ్ చేస్తూ ఉంటారు. ఈ ప్యాకింగ్లో కూడా ఎలా ఉంటుందంటే సైజుని బట్టి సపరేట్ చేసారు కదా, అయితే చిన్న సైజు ఒక రేటు, పెద్ద సైజు ఒక రేటు, ఆ విధంగా సేల్ చేస్తారు. అయితే హోల్సేల్గా మనకి ఇండియా మార్ట్ సైట్లో కూడా సేల్ చేస్తూ ఉంటారు. 300 రూపాయల నుంచి కేజీ ఉంటుంది. అయితే మనకు అమెజాన్లో చూసుకున్నట్టయితే మనకు 200 గ్రాములే మనకు 400 నుంచి సేల్ చేస్తుంటారు. బయట అయితే సుమారుగా అటు ఇటు 200 వరకు మన ఇక్కడ 100 గ్రాములు అట్లా సేల్ చేస్తూ ఉంటారు. పూల్ మకానా తోటి మనకు చాలా రకాల ఫుడ్ అనేది రెడీ చేస్తారు. స్నాక్స్ లాగా తింటూ ఉంటారు. మనకు అదేవిధంగా వంటకాల్లో కూడా వేస్తారు. మనకు భారతదేశం నుంచి కూడా మనకు వేరే విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. ఇందులో మంచి ఆదాయం అనేది ఉంటుంది పూల్ మకానా బిజినెస్లో. మనం చాలా వరకు అయితే ఈ పూల్ మకానా అనేది చాలా మందికి తెలియదు, కొందరికి మాత్రమే తెలుసు. కొందరు కూడా తెలిసిన వాళ్ళు కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇది మనకు నార్త్ ఇండియా సైడ్ పండుతుంది పూల్ మకానా, మన సైడ్ పండదు. ఈ పూల్ మకానా పంటను ఎక్కడ ఎక్కువగా పండిస్తారంటే బీహార్, వెస్ట్ బెంగాల్, మణిపూరి, త్రిపుర, అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, ఒడిస్సా, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లో ఈ రాష్ట్రాల్లో పూల్ మకానా పంటలు అనేది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఎలా చెప్పాలంటే మన దగ్గరకు వచ్చేసరికి వరి పంటలు, మొక్కజొన్న కంకుల పంటలు ఈ విధంగా ఎట్లా చేస్తారో వాళ్ళ సైడ్ ఈ పూల్ మకానా పంటలు అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. వెజిటేరియన్స్గా నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఈ పూల్ మకాను ఎక్కువగా వంటల్లో చేస్తూ ఉంటారనమాట. మీరు పూల్ మకానా డిషెస్ అని చాలా చూస్తుంటారు కదా వీడియోస్లో, ఆ విధంగా ఈ పూల్ మకానా అనేది యూజ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తింటూనే ఉంటారు.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అని చెప్పి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.